హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఎప్పి నూడిల్స్ చూస్తున్నారు కదా. నేనైతే వాటర్ తీసుకున్నాను. ఒకవైపు ఏమో కడాయిలో బటర్ వేసేసి వేడి అయ్యేలా ఉంచుకుందాము. సో రెండు వైపులా చక్కచక్క చేసేసుకుందాం రండి. ఫస్ట్ వచ్చేసి మిర్చి వెల్లుల్లి అయితే వేసేసానండి. బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి వేయండి, టేస్ట్ మారిపోద్ది. బటర్ వేయండి ఆయిల్ బదులు, చాలా అంటే చాలా బాగుంటాయి. ఆనియన్ కూడా వేయిస్తున్నాను. నేను ఒక గిన్నెలో వాటర్ పెట్టేసాను కదండి. ఈలోపు అది మరిగేలోపు ఇదైతే ఫ్రై చేసుకుందాం సిమ్లో వేయించేసుకొని. సో దీంట్లో అయితే వేసేసాను నేను ఇప్పి నూడిల్స్. సో అవి బాగా ఉడకాలండి. చూస్తున్నారు కదా. ఈలోపు అయితే ఫ్రై చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు నూడిల్స్. అది వేరే చెప్పక్కర్లేదండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఎమ్మీగా. పిల్లలు ఇంకా నూడిల్స్ ఉంటే సరిపోతాయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, బాగా ఉడకాలి. మరి పొడి పొడిగా ఉన్నా కానీ గొంతు పట్టుకుంటుంది. చూడండి, చక్కగా ఉడికిపోతున్నాయి. ఎందుకు కదుపుతూ ఉన్నానంటే అడుగు పైనవేమో ఉడుకుతున్నాయి, లోపలేమో అలాగే ఉడికిపోతున్నాయి. అందుకే కదుపుతూ ఉన్నానండి. నూడిల్స్ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి. నేనైతే పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా నేను చెప్పిన విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే అయిపోయిందండి ఉడకటం. సో ఒక నెట్లో దీంట్లో అయితే వేసేసుకున్నాను. గిన్నెలు వేసేసుకొని వాటర్ని వంపేసుకొని దీని మీద అయితే ఒక గ్లాస్ చన్నీళ్ళు అయితే పోసేద్దాం. పొడి పొడిగా త్వరగా ఆరిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా బాగున్నాయో. సో ఈలోపు కడాయిలు అయితే ఉడుకుతున్నాయి. ఆనియన్, కరివేపాకు అన్నీ వేసేసాను కదా. కొంచెం సాల్ట్, కారం అయితే వేసాను. మీకు స్పైసీ సరిపోదు అనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి, బ్లాక్ పెప్పర్ పౌడర్. చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా చూడండి. నేను అయితే 6 తీసుకున్నాను. దానికి 3 ప్యాకెట్స్ పౌడర్ ఇచ్చారు కదండి. ఆ పౌడర్ అయితే వేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది యూజ్ చేయరండి. సో దాంట్లో వాడు పౌడర్స్ ఇచ్చారు అంటే యూజ్ఫుల్ అనే కదండి. అందుకే వేసేద్దాం. అది వేగిన తర్వాత చూడండి వేసేసాను నూడిల్స్. కలుపుకుందాం. పైకి కిందకి కదుపుకుంటూ వేసుకుందాం. చూడండి కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో. అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఈ క్యారెట్, బీట్రూట్ అని లేదంటే వెజిటేబుల్స్ అని యాడ్ చేస్తారు, అవసరం లేదండి. సింపుల్గా 2 నిమిషాల్లో చేసేసుకుందాం. లాస్ట్ టచింగ్ ఏంటో తెలుసండి మీకు? ఒక్క నిమ్మకాయ చెక్క కనుక అలా పిండేసి కనుక తింటే ఉంటుంది. సూపర్ అండి, అద్భుతంగా ఉంటుంది. నూడిల్స్లో నిమ్మకాయ కనుక కలుపుకుంటే టేస్ట్ చూడండి, మీరు అసలు ఆవురు అనుకుని తినేస్తారు. అంత బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.